ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ సమయమందు మన రక్షకుడు ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయాళుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభువా వివరించాలని ఆశిస్తూ ఉండగా ఆత్మశక్తిని అనుగ్రహించి వినువారికి మేలు కలుగునట్లుగా ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మలచాలని యేసయ్య నామమందు వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేటి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పట్టణము మార్కు సువార్త 10వ అధ్యాయము. సందర్భ పరిచయం కొరకు 46వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన యెరికో అనేటువంటి పట్టణంలోనికి వచ్చి దేవుని రాజ్య విషయాలను గురించి వారికి బోధించి ఆయన మరలా తిరిగి ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో యేసు ప్రభు వారి చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. ఒక పొలిటీషియన్ వస్తున్నాడంటే ఆ పొలిటీషియన్ చుట్టూ ఎలా ప్రజలు ఉంటారో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడికి వెళుతూ ఉన్నా ఈ భూమి మీద ఆయన భౌతికంగా ఉన్న దినాలలో అనేకులు ఆయనను వెంబడించేటువంటి వారు. కొందరు ఆయన చేయుచున్న అద్భుతాశ్చర్య కార్యములను చూడాలని ఆశించి వెంబడించేటువంటి వారు, మరియు ఆయన ఉన్నప్పుడు ఆయన ద్వారా పోషింపబడాలి అన్నటువంటి ఆలోచనతో ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు, మరియు అనేక అవసరతలతో రోగగ్రస్తులుగా భయంకరమైనటువంటి రుగ్మతలతో బాధలు పడుతున్నటువంటి వారు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు వస్తే స్వస్థత మాకు కలుగుతూ ఉందని అన్నటువంటి ఆలోచనతో ఆ క్రమంలో యేసు ప్రభువును చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయమున ఆయన యెరికో పట్టణంలోనికి వచ్చి తన పనిని ముగించుకొని మరలా తిరుగు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆ సమయమందు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ సందర్భము కింద భాగంలో మనం చూస్తూ రాగలిగితే, యేసు ప్రభు వారు యెరికో పట్టణం నుండి తిరిగి వెళుతూ ఉన్నటువంటి ఆ సమయమున ఆ యెరికో మార్గములో త్రోవ పక్కన భిక్షము అడుగుతూ తన జీవనాన్ని పొందుకుంటున్నటువంటి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి గ్రుడ్డివాడు. తనకు చూపు సరిగా కనిపించదు, అయితే చెవులు మాత్రం చక్కగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన అడిగాడు. ఆ త్రోవ పక్కన కూర్చొని ఉన్న గుడ్డివాడు ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళను అడిగాడు, అయ్యా, ఏంటి ఈ యొక్క సందడిగా ఉంది ఈ రోడ్లంతా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి విశేషము? చాలా రోజుల నుంచి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఎప్పుడు నేను ఇలా కని విని ఎరుగినటువంటి ఆ యొక్క చప్పిడి నా చెవులకు వినిపిస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అని అడిగాడు. అడిగితే
అక్కడ ఉన్నటువంటి వారు తనతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, అయ్యా, యేసు ప్రభువారు ఈ ప్రాంతానికి వచ్చి మరలా తిరిగి వెళుతూ ఉన్నారు అని ఈ వ్యక్తితో చెప్పారు. ఎప్పుడైతే ఈ విషయము ఈ వ్యక్తి చెవున పడిందో, ఈ వ్యక్తి ఈ తీమై కుమారుడకు గుడ్డివాడైనటువంటి భర్తిమై పెద్దగా బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన కేకలంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు బిగ్గరగా కేకలు వేస్తున్నటువంటి ఆ సమయమున అక్కడ ఉన్నటువంటి వారు, రేయ్ ఎందుకు అరుస్తూ ఉన్నావు? ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, ఆయన నీ మాట వింటాడా? నీ పిలుపు ఆయనకి వినిపిస్తుందా? ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు, ఆయన నిన్ను పట్టించుకుంటాడా? దయచేసి ఏమీ అరవాల్సిన అవసరం లేదు, గమ్ముగా గప్చిప్గా కూర్చో అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ మాటలు అనగా చుట్టూ ఉన్నటువంటి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నా ఆయన బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు, మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఇంకా ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ మాట యేసు ప్రభు చెవిన పడింది. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళంత దూరం ఆగిపోయాడు. ఆగిపోయి అతన్ని ఇలా రమ్మనండి. ఎవరెవరైతే తనను అండర్ ఎస్టిమేట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానకరంగా మాట్లాడారో వారు అంటున్నారు, అయ్యా ఇదిగో ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పగానే వీడు తాను అంతవరకు ఆ గుడ్డతో భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయం ముందు ఆ గుడ్డ పారవేసి పరుగెత్తుకుంటూ యేసయ్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు యేసయ్య అడిగాడు, ఏం కావాలి నీకు అన్నాడు. అన్నప్పుడు, అయ్యా నాకు దృష్టి లేదు, చూపు లేదు, నాకు దృష్టిని ప్రసాదించు, నాకు చూపును ప్రసాదించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తికి ఎమ్మటే ఇమ్మీడియట్గా చూపును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏంటి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 3 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు పుట్టుకతోని గుడ్డివాడు. ఇతని కన్నులు కనిపించటం లేదు కానీ చెవులు వినిపిస్తూ ఉన్నాయి. ఇతడు తోవ పక్కన కూర్చొని చాలా కాలం నుంచి అలా భిక్షాటన చేసుకుంటూ తన జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు అన్నటువంటి విషయము చెవిన పడగానే ఇతడు బిగ్గరుగా కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన చుట్టూ అవమానకరంగా మాట్లాడేటువంటి వారు ఉన్నప్పటికీ ఈయన ప్రార్థనలో పట్టుదల విడవలేదు. ఈయన వాళ్ళందరూ గమ్ముగా ఉండు, ఎందుకు అరుస్తున్నావు అని అంటున్నప్పటికీ ఇతను ఎక్కువగా మరి కేకలు వేస్తూ ఉన్నాడు. అంటే ఇతని ప్రార్థనలో పట్టుదల మనకు కనిపిస్తూ ఉంది. ఇతడు ఎప్పుడైతే మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడో యేసు ప్రభు ఆగిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువును నిలబెట్టింది ఇతని కేక. దేవునికి స్తోత్రము కలుగును గాక. పోనీలే దాటుకొని వెళ్ళిపోయాడు. పైపెచ్చు వీళ్ళందరూ నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇక ఈసారి చూద్దాంలే అని అనుకోలేదు ఈయన. ఇతను ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఈరోజు నీకు నాకు ఈ వర్తమానం దేవుడు అందిస్తూ ఉన్నాడంటే ఇక మరలా ఇలాంటి అవకాశము రాదేమో అన్నట్టుగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎందరో గతించిపోతున్నారండి, ఎందరో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారండి. ఈరోజు పేపర్ చూసినా
లేక న్యూస్ మీడియా చూసినా ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నేటికి నీవు నేను సజీవులముగా ఉన్నామంటే అది దేవుని మహాకృప. కాబట్టి దేవుడిస్తున్న గొప్ప అవకాశం, ఆ అవకాశమే రక్షణ. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక రెండవ విషయం ఏంటంటే, అతని చుట్టూ ఉన్నటువంటి వారు నానా విధాలుగా తనను కించపరిచే విధంగా, బాధపరిచే విధంగా, అవమానంగా, అవహేళనగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇతడు మాత్రం నిరుత్సాహపడలేదు. హల్లెలూయా. నిరుత్సాహపడకుండా ఇతడు, నాకు వీరి ద్వారా ఏమాత్రం ప్రయోజనమేముంది, నాకు సహాయము చేసేది ఆయన మీద లక్ష్యం ఉంచాడు. ఆత్మీయ దృష్టి యేసు ప్రభు వైపు మళ్లించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మూడవ విషయం ఏంటంటే, అతను వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే తనను రమ్మన్నాడో అంతవరకు ఆ గుడ్డతో భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే రమ్మన్నాడో ఆ గుడ్డను పడవేశాడు, ఇస్సిరి పడవేసి పరుగెత్తుకుంటూ యేసు దగ్గరకు వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, అతనిలో విశ్వాసము పుష్కలంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనమైతే ఏం చేస్తాం? ఆయన దగ్గరకు వెళ్ళి చూపు వస్తే అప్పుడు ఈ అడుగుతున్నటువంటి బట్టను తీసి పడవేస్తే బాగుంటుంది అని అనుకుంటాం మనమైతే. ఇక నాకు అడుక్కోవాల్సినటువంటి పనేమీ లేదు, ఎందుకంటే ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం ఉంది, కాబట్టి ఖచ్చితంగా నాకు చూపును దేవుడు అనుగ్రహిస్తాడు, కాబట్టి ఇక అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అని ముందుగానే బట్టను పారేశాడు. వచ్చిన తర్వాత, చూపు పొందుకున్న తర్వాత చూద్దాములే అని అనుకోలేదు. ఆయన ఎప్పుడైతే రమ్మన్నాడో ఆయన చేతిలో ఉన్నటువంటి అంతవరకు భిక్షాటన చేయుచున్నటువంటి వస్త్రాన్ని పడవేసి యేసు ప్రభువును కలుసుకున్నాడు. యేసు ప్రభు ద్వారా అద్భుతంగా ఆయన దృష్టి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఎలాంటి సమస్య ఉన్నా యేసయ్యకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. పుట్టుకతోనే గుడ్డివాడిని బాగు చేసినటువంటి ప్రభు ఆయన. హల్లెలూయా. నీ మనోనేత్రాలను వెలిగించి నిన్ను బలపరిచి నిన్ను పరలోకానికి సిద్ధపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ వర్తమానం నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం దృష్టిలో ఉంచుకుందాం. ఏంటి? ప్రార్థనలో పట్టుదల ఉంది, పుష్కలంగా విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాదు, తనను ఎందరో బాధ పెడుతున్నప్పటికీ తాను మాత్రం నిరాశపడలేదు, నిస్పృహలోనికి వెళ్ళలేదు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు, కేకలు వేశాడు, అద్భుతంగా స్వస్థతను పొందుకున్నాడు. అట్టి కృప దేవదేవుడు మనకందరికి అనుగ్రహించి చెప్పబడిన మంచి మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. చెప్పబడిన